అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మోస్ట్ అవైటెడ్ ల్యాండ్ మార్క్ మూవీ కింగ్ 100 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఆన్ బోర్డ్ అయినట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. డీఎస్పీ 47వ బర్త్డే స్పెషల్ వైబ్లో అన్నపూర్ణ స్టూడియోస్ డ్రాప్ చేసిన పోస్టర్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే సీనియర్ యాక్ట్రెస్ టబు ఎంట్రీతో హైప్ క్రియేట్ చేసిన టీం ఇప్పుడు డీఎస్పీ రాకతో నెక్స్ట్ లెవెల్ బజ్ తీసుకొచ్చింది. గతంలో నాగ్ డీఎస్పీ కాంపోలో వచ్చిన మన్మధుడు, మాస్, కింగ్, కుబేరా ఆల్బమ్స్ ఏ రేంజ్లో చార్ట్ బస్టర్స్ అయ్యాయో తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ మ్యాజికల్ కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండటంతో మ్యూజిక్ లవర్స్లో అంచనాలు పీక్స్కి చేరాయి. కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ చాలా గ్రాండ్గా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన కొత్త సూపర్ హీరో అడ్వెంచర్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధిక తొలి రోజు వసూలు సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలిచిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కేవలం 3 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను విస్తుపోయేలా చేసింది. అన్ని భాషల్లో కలిపి మొత్తం 216 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సోనీ పిక్చర్స్ ఇండియా అధికారికంగా వెల్లడించింది. వారంలో శుక్రవారం కలెక్షన్లు కొంత తగ్గినా శనివారం ఒక్కరోజే 85 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి అద్భుతంగా పుంజుకుంది. రికార్డు స్థాయి వసూలతో ఇటీవల విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ వంటి పెద్ద సినిమాల ఫస్ట్ వీకెండ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్టు వారణాసి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పక్కా ముందస్తు ప్రణాళికలు, క్రమశిక్షణతో కూడిన స్కెడ్యూళ్లతో చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన భాగాన్ని పూర్తి చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాజమౌళి అత్యంత కీలకమైన సన్నివేశాలను అనుకున్న సమయానికే పూర్తి చేస్తూ ప్రొడక్షన్ పనులను పర్ఫెక్ట్ ట్రాక్లో ఉంచారు. ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షూటింగ్ స్కెడ్యూల్ వచ్చే వారం నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది. ఈ భారీ విజువల్ స్పెక్టాకిల్ టోటల్ షూటింగ్ను 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. చిత్రీకరణ వేగంగా ముగిస్తే మిగిలిన సమయాన్ని విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కేటాయించి ముందుగా ప్రకటించినట్లే 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజుగారు హాయ్ ఆయన నమస్కారం. నమస్కారం. మొన్న బాలయ్యబాబు గారు షోలో అది బాగా రిపీట్ అవుతూ ఉందండి. ప్రభాస్ని క్వశ్చన్ అడిగినప్పుడు అసలు మీరు చిరంజీవి గారి సినిమా, బాలయ్యబాబు చిరంజీవి గారి సినిమా ఉన్నప్పుడు ప్రభాస్ సినిమా వర్షం మధ్యలో అయితే ఆయన షాక్ అయిపోయాడు. వద్దు రాజు గారని మీరు వినకుండా వేశారు. అలాగే ఈ 14th రేపు సూర్య లాంటి సినిమా ప్లస్ మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. సో అదే అంటే ఇలా అంత రిస్క్ తీసుకుని ఈ సినిమా కూడా అప్పుడంటే ప్రభాస్ అంటే ఒక ఇమేజ్ ఉంది, కృష్ణరాజు గారి ఇమేజ్ ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కానీ ఫిక్స్ అయ్యి డేట్ వెళ్ళడం గురించి ఏం చెప్తారు? ఒకటేంటంటే అంటే ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ బాగుంటే అన్నీ ఆడతాయి అనేది మనకి ఎప్పుడు కూడా ప్రూవ్డ్. డెఫినెట్గా 2-3 ఫిల్మ్స్కి ఏదన్నా కూడా ఒక చిన్న హాలిడే సీజన్లో దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్. సో ఇక్కడ మాకు ఏ ఫిల్మ్స్ ఉంటాయి ఏంటని పక్కన పెడితే ఆ డేట్ నాకు మంచి డేట్ అనిపించింది, నేను చేసేస్తున్నాను అంతే. సో అట్ ద సేమ్ టైం మాతో పాటు మిగిలిన ఫిల్మ్స్ కూడా ఆడాలని కోరుకుంటున్నాను. సో దీన్ని స్ట్రాంగ్ అంటారు, ధైర్యం అంటారా, మాట అంటారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది మాత్రం వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్ దట్ డేట్. ఎస్. సంక్రాంతి పండగ ఎంత ఫేమస్, ఒకప్పుడు ఎంఎస్ రాజు గారి సినిమా అంటే సంక్రాంతికి అనేది అంత ఫేమస్. అలా భవిష్యత్తులో మళ్ళీ ఎంఎస్ రాజు గారి సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుందా? మీరు చూడొచ్చా? 100%. మా సిస్టర్ ఉన్నారు, ఆవిడ నెక్స్ట్ తీసే పిక్చర్ గ్యారంటీగా అక్కడికే వస్తాం. ఓ విశాలాక్షి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఫోన్ మైక్ ఇవ్వండి. అమ్మా నమస్తే, అలవాటు అయిపోయింది. అమ్మా మీకు సబ్జెక్ట్ మొన్న మేకింగ్ వీడియో చూశాను. సరే ఎంఎస్ రాజు గారి పరుగుల గురించి దీని గురించి మేము అందరూ ఆశ్చర్యపోయాం, అది వేరే విషయం పక్కన పెడితే. మీరు అద్భుతంగా మాట్లాడారు అప్పుడు మేకింగ్ అప్పుడు. అంటే మీకు కథ చెప్పినప్పుడు ఏ కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారో, తర్వాత సినిమా తీసిన తర్వాత కూడా అది మీకు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ షూట్ నేను అటెండ్ అయ్యానండి. బట్ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా యాక్టర్స్ రియల్లీ అంటే ఇప్పుడు మీరు చూసారు ట్రైలర్,
ఎక్స్ట్రాడినరీ. అంటే వీళ్ళని తర్వాత నేను టచ్ చేయాలంటే భయం వేసేది. అంటే అంత బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఇచ్చిన రోల్ని వాళ్ళు బాగా చేశారు. మైక్ ఈజ్ నాట్ బాగా చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓన్లీ అగదా అంటే ఇప్పటి వరకు దేవి, వర్షం ఇవి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ అగదా రాజుగారు అంటారు మీరు అందరు షోర్గా ఆఫ్టర్ దిస్ మూవీ. ఓన్లీ అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఎంత అనిపించిందో, తర్వాత నేను మూవీ చూశాను ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత. సో చాలా హ్యాపీ అనిపించింది, రియల్లీ థ్రిల్లింగ్. ఇది అంటే ఇప్పుడు వరకు చేసిన సినిమాలకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ నెక్స్ట్ అగదా అంటే ఎంఎస్ రాజు గారు. దిస్ ఈజ్ ఫర్ షూర్. మేము ఎంత అడిగినా కానీ అగదా అంటే ఏంటంటే మీనింగ్ అడిగితే చెప్పలేదు ఆయన. మీరైనా చెప్తారా? లేదు సార్, ఆ సస్పెన్స్ లేకపోతే మూవీ చూడరు కదా. సస్పెన్స్ షుడ్ బి. ఈ సినిమా చూసిన తర్వాతే మీరు నెక్స్ట్ సినిమా ఆయనతో చేయాలని ఫిక్స్ అయ్యారా? షూర్ అండి, తప్పనిసరిగా చేస్తాం. ఓకే, కామేష్ గారు, నిన్ననే ఒక వీడియో చూసాం. నిన్ననే ఒక జనాల మధ్యన మీ పోస్టర్ పట్టుకెళ్ళి చూపించి ఈ సినిమా గురించి ప్రమోట్ చేయడం అవన్నీ హ్యాపీగా అనిపించింది. ఈ ప్రమోషన్ ఈ సినిమాకైనా పరిమితం, నెక్స్ట్ సినిమా కూడా అలా మీరు చేస్తారా? ఏ ఫిల్మ్కైనా ప్రమోషన్స్లో నేను యాక్టివ్గానే ఉంటాను. మీరు చూస్తూనే వచ్చారు ఫస్ట్ నుంచి. సో ఈ సినిమాకి ఇలా చేస్తే బాగుంటుంది అని రాజు గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్ అయ్యింది. సో ఒక మూవీ జనాల్లోకి వెళ్ళడానికి నేను ఎంతవరకైనా వెళ్తాను. సో ఇట్స్ ఏ మూవీకి కావాల్సింది అది చేసుకుంటూ వెళ్తానండి. మీరు ఇంట్రొడ్యూస్ చేసిన దేవి ఇప్పుడు హీరో అయ్యాడు. సో మళ్ళీ మీరు ఎప్పుడైనా అతనితో హీరోగా కూడా చేసే అవకాశం ఉంటుందా? అది మీరు ఏదైనా స్టోరీ చెప్పండి బాబు. ఇప్పుడు ఇంకా అంటే ఊరికి జస్ట్ జోక్స్ అపార్ట్, నాకు అంటే బాగా క్లోజ్ దేవి అనే అతను, తన ఇన్ అండ్ అవుట్ నాకు మొత్తం యూనో వెన్ హీ వాజ్ 14-15 years నుంచి. సో తను వెరీ టూ యంగ్గా ఉన్నప్పటి నుంచి తెలుసు తనకి. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ హీ కాల్డ్ మీ వన్ డే. అంటే హీ కీప్స్ కాలింగ్ మీ వెన్ ఐ హ్యాడ్ ఏ బర్త్డే. తను ఏంటంటే ఆర్కెస్ట్రా అంతా పెట్టుకుని తను ఏదో రికార్డింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. సో తను హాయ్ అంకుల్ హ్యాపీ బర్త్డే అండో దాన్ని ఒక వీడియో కాల్ చేసి ఆ మొత్తం ఆర్కెస్ట్రా అందరినీ హ్యాపీ బర్త్డే ప్లే చేస్తాడు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ రీసెంట్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ నన్ను వాడు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. అండ్ హీ టుక్ మై బ్లెస్సింగ్స్ వెన్ యునో దట్ ఆ సినిమా పూజ రోజుని ఏదైతే తను ఇప్పుడు అంటే యాక్ట్ చేస్తున్నాడో హీరోగా, సో ఆ రోజు నాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్ కావాలి అంకుల్, నేను మీ దగ్గరకు వస్తానంటే వద్దొద్దు రావద్దు, నువ్వు షూటింగ్ వెళ్ళిపో అని, నా బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది నీకు అని చెప్పాను. ఇందాక ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ లేడీ అమితాబ్ అని పోల్చారు. లేడీ అమితాబ్ అంటే ఇంతకుముందు మా విజయశాంతి గారు చాలా పోలీస్ క్యారెక్టర్ కానీ రాములం క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ కానీ ఆవిడకి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు అనౌన్స్ చేయడం గురించి మీరు ఏం చెప్తారు? ఏముంటుందండి అంటే ఐఎమ్ రియలీ వెరీ ఆక్వర్డ్ విత్ టేకింగ్ కాంప్లిమెంట్స్. బట్ రాజు గారి నుంచి అంత పెద్ద కాంప్లిమెంట్ రావడం అనేది డెఫినెట్లీ మెమరబుల్. సో ఈ క్లిప్ని మంచిగా ఎడిట్ చేసుకొని ఎవ్రీడే నైట్ వింటాను పడుకునే ముందు టు మేనిఫెస్ట్ ఇట్. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడి నుంచి మేకర్స్ సరికొత్త అప్డేట్ను పంచుకున్నారు. ఈ సినిమాలోని రెండో సింగిల్ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తమైంది. యాలాలో యాలాలో పేరుతో సాగే ఈ ఫ్యామిలీ సాంగ్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో రవితేజ తన ఆన్ స్క్రీన్ కుటుంబ సభ్యులతో కనిపిస్తూ చిత్రంలోని బలమైన కుటుంబ బంధాలను ప్రతిబింబించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ అందింది. ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న ఇల్లమ్మ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ పరిషి అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ లుక్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విడుదలైన పోస్టర్లో దేవిశ్రీ ప్రసాద్ రెట్రో రగుడ్ లుక్లో పల్లెటూరు యువకుడిగా ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఆయన పాత్ర పేరు పరిషి అని ప్రకటిస్తూ మీరు గుర్తుంచుకునే పేరు, మీరు ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం అనే క్యాప్షన్ను జోడించారు. దీన్ని బట్టి ఈ సినిమా మట్టితో ముడిపడిన ఒక బలమైన కథతో రాబోతుందని అర్థమవుతుంది. బలగం వంటి జాతీయ అవార్డు పొందిన చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వేణు ఎల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలోని డాన్సర్స్ అసోసియేషన్ తీవ్ర వివాదంలో కూరుకుపోయింది. అసోసియేషన్ వివాదాన్ని పరిశ్రమ పెద్దలు, ఫెడరేషన్ కలిసి పరిష్కరించామని చెప్పినప్పటికీ రీసెంట్గా ప్రెసిడెంట్ సుమలత ఉప ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమ పెద్దలు, ఫెడరేషన్ మాటలను కూడా పట్టించుకోకుండా బై ఎలక్షన్స్కు ఎలా వెళ్తారంటూ డాన్సర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రముఖ నిర్మాత చెడలవాడ శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఆ రోజు జరిగిన మీటింగ్లో సమస్య తీరిపోయిందని చెప్పారు. కానీ ఇప్పుడు మాట తప్పి ఎలక్షన్స్కి వెళ్లడం సరైంది కాదని, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఇచ్చిన మాట మీద నిలబడాలని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే A24 క్రాఫ్ట్స్ యూనియన్ అయినా ఫెడరేషన్ కంట్రోల్లోనే ఉండడమే ధర్మమని చెడలవాడ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మరి ఈ డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. అసోసియేషన్ వివాదం అనేది మీరందరూ కల్పించుకొని సద్దుమణిగింది అనుకున్నారు. మళ్ళీ రీసెంట్గా ప్రెసిడెంట్ సుమలత గారు ఉప ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పి పిలుపునిచ్చారు. అంటే ఫెడరేషన్ చెప్పినా, సినిమా పెద్దలు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి డాన్సర్స్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏం చేయబోతున్నారు? ఒక సినిమా పెద్దలుగా మీరు మాట్లాడారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా ఆ రోజు మీరు ఉన్నారు కదా, అందరు వచ్చారు. ఆ మీటింగ్ లో వాళ్ళ మిస్సెస్ కానీ ఈ సమస్య తీరిపోయింది, ఇంకా ఫర్దర్ గా ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఈ మధ్యకాలం నేను కూడా ఉన్నాను, వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నాను. కానీ మాట మీద నిలబడాలి. ఏ యూనియన్ అయినా, ఏ ఫెడరేషన్ అయినా, ఏ సినిమా అయినా, ఇండస్ట్రీ మొత్తం మాట తప్పకూడదు, మాట మీద ఉండాలి. వాళ్ళు కూడా నాకు తెలిసి ఎట్లా వెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. అంటే మరి ఫెడరేషన్ కానీ సినిమా పెద్దలు కానీ చెప్పినా కూడా అంటే ఉప ఎన్నికలకు అసలు పిలుపునే ఇవ్వకూడదు, ఇవ్వడం ఎలా చూడాలంటే 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ కంట్రోల్లోనే ఉండాలండి, అది ధర్మం. సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన సారీ హృతిక్ అనే ట్రెండ్పై నటుడు హృతిక్ రోషన్ స్పందించారు. కేవలం సానుభూతి లేదా సెంటిమెంట్ల ఆధారంగా కాకుండా వాస్తవాల ఆధారంగా స్పందించాలని కోరాడు. ఆకస్మికంగా తనకు లభిస్తున్న ఈ మద్దతును చూసి తాను ఉబ్బి తబ్బిబ్బై ఇవ్వడం లేదని స్పష్టం చేశాడు. నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్కు జెన్జీ విద్యార్థుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో కంగనాను లక్ష్యంగా చేసుకుని మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు హృతిక్, కంగనా మధ్య జరిగిన పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. దీంతో మనం హృతిక్ రోషన్కు క్షమాపణ చెప్పాలి అనే ట్రెండ్ మొదలుపెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కంగనా వ్యాఖ్యలకు బదులిస్తూ తన స్నేహితులు తనను యంగ్ హృతిక్ రోషన్లా ఉన్నావని అన్నారని చెప్పడంతో ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. తన అక్క మెహర్ జ్యోతి సుంకర అకాల మరణంతో తీరని శోకంలో మునిగిపోయిన ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక భావోద్వేగ సందేశం నెటిజన్లను కలిచివేస్తుంది. తమ బాల్యానికి సంబంధించిన ఒక అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఆయన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. అందులో మెహర్ రమేష్, ఆయన అక్కతో పాటు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. దీనితో పాటు నాగబాబుతో అక్క ఉన్న ఇటీవల ఫోటోను, అలాగే ఆసుపత్రికి వచ్చి తమ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ చిత్రాలను కూడా ఈ పోస్టులో జోడించారు. ఈ కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అక్కపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. వైరల్ న్యూమోనియాతో 14 రోజుల పాటు పోరాడిన మెహర్ జ్యోతి సుంకర ఇటీవల కన్నుమూశారు. ఈ హఠాత్ పరిణామం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర దుఃఖంలో ఉన్న మెహర్ రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి తన గాఢ సానుభూతిని తెలిపారు. మెహర్ రమేష్ షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అనుపమ్ గారు చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద, డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీ ఈజ్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా, అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 songs. క్యూట్గా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ హీస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. స్వామి పరమేశ్వర్ గారి దగ్గర నుంచి మీరు మాలేసుకున్నారని నేను అడగలేనని నేర్చుకున్నది ఏంటి అనుపమ్ గారి దగ్గర? అంటే
లేదు స్వామి. అంటే నేను చాలా అంటే ఆన్గోయింగ్లో మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి యాక్టర్ని కోరుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక స్టార్ హీరోయిన్ పక్కన చేయడం అనేది ఒక భయం ఉండేది. అప్పటికి నా రాజుభట్ రాంబాయ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో డే 1 రోజు వెళ్ళినప్పుడు నిజంగా భయం ఉండేది. బట్ తర్వాత నాకు నేను కన్విన్స్ చేసుకున్నా ఇది ఉదయ్ క్యారెక్టర్, కీర్తి ఈజ్ యువర్. సో ఆ స్పేస్లోనే తీసుకున్నాను. అండ్ షీఈ్ వెరీ వెరీ సపోర్టివ్ స్వామి. ఫస్ట్ యాక్టర్లో ఏం చూడలేదు, చాలా సపోర్టివ్గా చాలా బాగా చేశారు. ఆవిడ యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా డెఫినెట్గా ఫీల్ అవుతూ ఉంటారు గ్యారంటీగా. ఆమె యాక్సెప్ట్ చేసిందని ఫస్ట్ చెప్పగానే మీరు ఎలా? హ్యాపీ అనిపించింది స్వామి. ఎందుకంటే అప్పుడు నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కదా. నేను అప్పుడు ఎవరికీ తెలియదు. రాజుభట్ రాంబాయ్ ముందు అఖిల్ రాజ్ అనే పర్సన్ అసలు చాలా తక్కువ మందికి తెలుసు. సో అట్లాంటప్పుడు నన్ను నమ్మి నన్ను పుష్ చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఐ విల్ బీ థ్యాంక్ఫుల్. అండ్ సమ్హౌ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు అనుపమ గారు ఆల్సో. నరేష్ గారు, ఇందాక నేను ఈ ప్రెస్ మీట్కి వస్తా ముందు రాగానే కొన్ని పోస్టర్లు చూసా. నిజంగా అన్నగారు ఎన్టీఆర్ గారు ఓ లుక్లో ఫోటో కనిపించింది. ఏంటది? అది గెటప్ ఏమైనా వేసుకున్న సినిమాలో ఏమైనా ఉందా? ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ ఇన్ దిస్ ఫిలిం. వీళ్ళు ఒక పోస్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు జనవరికి, అది నా బర్త్డేకి. ఐ థింక్ 4x6 ఎంతో. అది ఎవరు చూసినా రామారావు నాకు అనిపించి అడుగుతున్నా. ఎస్, మేకోవర్ అంటే ఆ గెటప్, ఆ గెటప్లో అదేదో అలా కుదిరిందండి. దిస్ మెనీ పీపుల్ హ్యావ్ టోల్డ్ యూ, ఐ సర్ప్రైజ్డ్ రియల్లీ. నా అదృష్టం అది. నిజంగా రామారావు గారి యొక్క క్యారెక్టర్లో అంత క్యారెక్టర్ నేను తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్ అండి. రామారావు గారు స్వర్గీయులు ఉండుంటే ఆయన చేయదగ్గ క్యారెక్టర్ అది. ఇందాక మాట్లాడినప్పుడు అమ్మ తర్వాత అమ్మ అంటూ నందిని రెడ్డి గారు సన్మానించడం నిజంగా 100% వర్తబుల్. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని విషయంలో. అయితే అమ్మ తర్వాత అమ్మ జంజాల్ గారు మా వైఫ్, ఓకే మీకు ఒక కెరియర్ ఇచ్చిన జంజాల్ గారు కాబట్టి మీరు చేయటం ఓకే. అలాగే నందిని రెడ్డి గారిని పోల్చడం ఓకే. మధ్యలో పవిత్ర లోకేష్ గారిని అమ్మతో పోల్చడం ఏంటి అంటే, అమ్మ బర్త్డే రోజు సేమ్ పవిత్ర బర్త్డే కూడా ఉన్నట్టు. అవును, అది కరెక్టు. సో ఎందుకు అలా పోల్చారు? పవిత్ర లోకేష్ గారిని కూడా ఎందుకు పోల్చారంటే, ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ సినిమాలో ఏదైనా కూడా అండి, ఒక పిల్లర్ ఉంటుందండి. గాలిపటానికి తాడు లాంటిది. సింపుల్గా చెప్పాలంటే పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి లైఫ్లో. అందుకని చెప్పాను అంతే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ.